హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసరికి 200 గజాల్లో కట్టిన హౌస్ అన్నమాట. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది ఇరువైపులో వచ్చేసరికి మీకు 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. మంచి కాలనీలో అయితే ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి పసుమామ్లా అనే ఏరియాలో అయితే ఉంది. హయాత్ నగర్ మున్సిపాలిటీకి దగ్గరలో అయితే వస్తుంది అనమాట. హయాత్ నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పసుమామ్లా అనే ఏరియాలో అయితే ఉంది. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. 200 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది 30/50 సైజ్ అయితే ఉంటుంది. 2 CR అయితే కోట్ చేయడం జరుగుతుంది. 2 కోట్లుగా కోట్ చేయడం జరుగుతుంది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 3500 SFT అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్, మంచి లొకేషన్ ఉన్న హౌస్ అనమాట. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు ఒక షట్టర్ అయితే ఇచ్చారు. అలాగే 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి మంజీరా వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. ప్లాట్ యొక్క అన్ని ఫుల్లీ LRS పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. G+1 మున్సిపల్ పర్మిషన్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో ఈ హౌస్ అయితే మీకు సేల్గా అయితే ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు, మీరు క్లియర్ చూసుకోవచ్చు. 1 BHK పోర్షన్ ఒక షటర్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఇది మంచి లొకేషన్లో ఉన్న హౌస్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే హయాత్ నగర్లోని పసుమామ్లా అనే ఏరియాలో అయితే ఉందండి. కుంట్లూరు నుంచి పసుమామ్లకి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందన్నమాట. ఇన్సైడ్ ORR అయితే ఉంటుంది. విజయవాడ హైవేకి వచ్చేసరికి 2.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ హౌస్ అనేది ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ హౌస్. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే మీరు కూడా వాస్తు వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీ పంతులు గారిని తీసుకొచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. 200 గజాలు 30/50 సైజు పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది. 2 CR అయితే కోట్ చేయడం జరుగుతుంది. 3500 SFT అయితే వస్తుంది అనమాట. బోరో అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తానండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే టోటల్ గా కంప్లీట్ చేశాము. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేశారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయట్లేదు. ఓనర్ ఒప్పుకోలేదు కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. మీరు కంపల్సరీగా A9 ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయాల్సిందే. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోని కారిడార్ చూస్తున్నాం. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ చూసుకోవచ్చు, చాలా సూపర్గా డిజైన్ చేశారు. టైల్స్ కానీ అలాగే ఇండియన్ టేక్వుడ్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ పోర్షన్ వచ్చేసరికి ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంటుందండి. ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. 100% క్లియర్ టైటిల్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి, టోటల్ హౌస్ అయితే మనకి సూపర్గా అయితే ఉంటుంది. మంచి లొకేషన్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది పూజా రూము, సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. కిచెన్ అయితే యూటైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి వుడెన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇక మనకి టీవీ యూనిట్, కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మూవ్ అనేది సెకండ్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. స్టెయిన్లెస్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఐరన్ గ్రిల్స్ మనకి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, చూసుకోవచ్చు మీరు. టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ ద్వారా అయితే మీకు తప్పకుండా వస్తాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఫర్దర్గా ఈ హౌస్ కాకుండా వేరే రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా మాకు కామెంట్ చేయండి. తప్పకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ నేను షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ఓనర్స్ నెంబర్స్తో అయితే వస్తున్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించిన తర్వాత
ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తాను. మీరు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే మీరు కొనండి. చాలా మంచి క్వాలిటీతో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లోర్ పర్మిషన్ తీసుకుని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో మీకు రెంట్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. కార్నర్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్, చాలా సూపర్ హౌస్ అనమాట. చూసారు కదా, ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ కూడా ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు క్లియర్ చూసుకోవచ్చు. టెరెస్ పైన కూడా ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రయత్నం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.